హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాన్వి తెలుగు యూట్యూబర్ ఛానల్ అండి. ఈరోజు ఏంటి నా అవతారం ఎలాగ ఉందని చూస్తున్నారా? మందారాకు పేస్ట్ అప్లై చేసుకున్నానండి హెయిర్కి. ఎందుకంటే చుండ్రు ప్రాబ్లం ఉంది, అందుకనే మందారాకు హెయిర్కి అప్లై చేశాను. మీరు చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో ఎక్కువ చుండ్రు పడుతుంటుంది కదండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా పడుతుంటుందండి కొంతమందిలో. అలాంటి వాళ్ళు దీన్ని అప్లై చేస్తే కొంచెం చుండ్రు అనేది తగ్గుతుందండి. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. చాలా చాలా యూజ్ అవుతుందండి మీకు. ఇది యూజ్ చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. లేడీసే యూజ్ చేయాలని ఏం లేదు ఫ్రెండ్స్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. యూజ్ చేయండి, పర్వాలేదు ఫ్రెండ్స్. మీకు చెప్పాల్సిన ముచ్చట ఒకటి ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో ఆ ఇల్లు ఎవరిది అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. ఆ ఇల్లు మాది కాదండి, మా పక్క వారిది. అదే ఎవరిదని కామెంట్ చేస్తున్నారు. ఆ ఇల్లు అయితే మాది కాదండి, పక్క వారిది. అక్కడ మేము సరదాగా వెళ్ళి మా పిల్లలకి ఫోటోషూట్ లాగా చేసామండి. అక్కడ మాదైతే కాదు అది. అదే కామెంట్ చేశారు, అది మాది కాదండి. చూద్దాం, మేము కూడా కట్టాలండి. కాకపోతే ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి, ఇంకా అవి ఫుల్ఫిల్ అవ్వలేదు ఫ్రెండ్స్. మేము అందాక సాధారణంగా ఈ ఇంట్లోనే ఉంటున్నాం ఫ్రెండ్స్. మాకు ఇంకా ఆర్థికంగా అంత డెవలప్మెంట్ లేదు. ప్రజెంట్ అయితే మీరు చూసిన ఈ రేకింట్లోనే ఉంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఫ్రెండ్స్, మా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరే మాకు మా ఫ్యామిలీ లాగా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని మాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ తీయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, ఇవేంటో చెప్పండి ఫ్రెండ్స్, ఏమనుకుంటున్నారు వీటిని? ఇది మా చెట్లకు కాసిన పప్పాయి ఫ్రెండ్స్, పప్పాయి ఫ్రూట్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద సైజులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇండియన్ సీడ్ కాదంట ఫ్రెండ్స్. ఇది మాకు కూడా ఎలాగంటే విత్తనము అది పడి దానికదే మొలకెత్తింది ఫ్రెండ్స్. మేము తర్వాత చాలామంది చూసి చెప్పారు ఫ్రెండ్స్, ఇది ఇండియన్ సీడ్ కాదని. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో ఇవి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తిన్నారంటే వదలరు, అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు ఇంకొకటి కూడా చూపించాలి ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే మేము ఈ గోనె సంచి కట్ చేసి ఇందులో కొత్తిమీర ఉండేది ఫ్రెండ్స్ ఇంతకుముందు. మీకు అది ఎలాగుందో మేము మీకు చూపిస్తాము. ఈ సైడ్ స్క్రీన్లో మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో మిరప చెట్లు వేసాం ఫ్రెండ్స్. చూసినట్లయితే కొన్ని కొత్తిమీర కూడా పాతవి సీడ్స్ మొలకెత్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవే కొత్తిమీరవి. ఇవన్నీ మిరప చెట్లు ఫ్రెండ్స్. ఇవి అదేమో అల్లం చెట్టు ఫ్రెండ్స్. అది ఇంకా గ్రో అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా అది మొలకెత్తి చిన్నగానే ఉంది ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, ఇవే మిరప చెట్లు ఫ్రెండ్స్. చూద్దాం అవి పెరిగి పెద్ద అయిన తర్వాత అవి ఎంతవరకు కాస్తాయి అనేది. ఇందులో ఇంతకు ముందు అయితే కొత్తిమీర ఉండేది ఫ్రెండ్స్. బాగా యూజ్ అయింది ఫ్రెండ్స్ మాకు ఆ కొత్తిమీర అనేది. ఫ్రెండ్స్, నేను ఏదైతే ఎయిర్కి అప్లై చేసుకున్నానో ఆ మందార చెట్టు ఇదే ఫ్రెండ్స్. మా ఇంటికి పక్కనే ఉన్నది. మీరు చూసినట్లయితే ఇదే ఆ చెట్టు మా ఇంటి పక్కనే ఉంది ఫ్రెండ్స్. ఇది మేము వేసుకున్నది. మీకు ఇంతకుముందు పప్పాయి పండ్లు చూపించాం కదా, ఆ చెట్టు అయితే అదే ఫ్రెండ్స్. అది మా ఇంటి ఎదురుగానే ఉంది ఫ్రెండ్స్. ఆ చెట్టు నుండే మేము ఆ పళ్ళుని కోయడం జరిగింది. అది రోడ్డు పక్కన ఉంది కదా ఫ్రెండ్స్, అందుకనే ఆ డస్ట్ అంతా పడి అది అలాగ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఇంటి పక్కనే తమలపాకు చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. అది మేము పెంచుతున్నాము.
మీరు చూసినట్లయితే అది చూడండి, కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఇదే ఆ తమలపాకు చెట్టు. ఈ పూజలకి వాటికి అది యూజ్ అవుతుంటుంది ఫ్రెండ్స్ మాకు ఈ తమలపాకు చెట్టు అయితే. చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, చూసారు కదా, ఇవే మన చెట్టుకి కాసిన పప్పాయిలు. వీటిని మనం ఇప్పుడు ఈ బస్తాలో కొంచెం గడ్డి వేసుకున్నామండి, దానిలో ముగ్గు పెట్టుకుందాం. అవి ముగ్గిన తర్వాత 2 రోజుల తర్వాత అనేది కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుందండి. కొంచెం మాత్రమే ఎల్లో కలర్లో వచ్చింది. మీరు చూసినట్లయితే ఎలాగుందో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇవి ఈ కలర్ అనేది ఇంకా పండాల్సి ఉంది, ఇంకా చాలా గ్రీన్గానే ఉంది, కొంచెం కొంచెం మాత్రమే ఎల్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇండియన్ సీడ్ కాదు ఫ్రెండ్స్. ఇది మాకు ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. మాకు ఇది మేమైతే వదలలేదు ఫ్రెండ్స్. ఈ చెట్టు అక్కడ దానికి అదే మొలిచింది, దానికి కాసిన పళ్ళు ఇవి. అయితే బయట అందరూ చూసేటోళ్ళు అందరూ ఇవి ఏమని అంటారంటే ఇది ఇండియన్ సీడ్ కాదు, ఇది ఎక్కడ అంటే బయట ఎక్కడదో అనేలాగా. కానీ మాకు కూడా అంత ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ 2వ సారి కట్ చేసాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ సారి కట్ చేసుకొని మేము తిన్నాము, కానీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు తిన్నట్లయితే మళ్ళీ వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి మీరు ఎప్పుడైనా తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని మనం ఇప్పుడు దీనిలో ముగ్గు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 రోజుల తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఈ బస్తాలో ముగ్గు పెట్టుకుందాం, మీకు చూపిస్తాను, అలా చూడండి ఫ్రెండ్స్. దీనిలో గడ్డి అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్. దీనిలో వరిగడ్డి, మన వరి చేను కట్ చేసిన తర్వాత వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. దీనిలో మనం ఇప్పుడు ఈ రెండింటిని ముగ్గు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వీటిని మనం ఇప్పుడు దీన్ని ఒక తాడుతో టైట్ చేద్దాం ఫ్రెండ్స్. అక్కడ కాదు, ఈ తాడుతో మనం కట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక 3 days తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇవి ఎలాగున్నాయో మీకు అప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇవైతే ఇప్పుడు మనం ఈ తాడుతో కట్టుకొని ఒక పక్కన పెడదాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఇవి టైప్ చేసుకున్నాం, ఇందులో పెట్టుకొని ఇవి ఒక 3 days తర్వాత చూసినట్లయితే మన కలర్ అంతా ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పూర్తిగా గ్రీన్ అనేది చేంజ్ అయిపోద్ది, ఎల్లో కలర్ అనేది మొత్తం మనకి పండు అనేది ఎల్లో కలర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ రెండు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఒక చిన్న ముచ్చట, మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, మా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరు చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము రొటీన్గా ఏదైతే చేస్తాం, మా లైఫ్ ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీటిని మరొక 3 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మీ ముందుకి తీసుకొస్తాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్ బాయ్.